ఓం నమో భగవతే శ్రీరమణాయ. చాలా సంతోషం నాయన. నీ స్వరూపమే ఆనందము, నీ స్వరూపమే శాంతియుతము, నీ సహజత్వమే సుఖప్రదము. చాలామంది ఏమనుకుంటారంటే ప్రదేశాలు మార్చి ఎక్కడికో వెళితే అక్కడ శాంతి లభిస్తుందని, సుఖంగా ఉంటానని అనుకుంటూ పరిసరాలను మార్చి దూర దూర ప్రదేశాలు దర్శిస్తూ ఉంటారు. వాళ్ళ అనుభవం పూర్తిగా మానసికం. కారణం, నీవు ఎక్కడికి పోయినా ఆత్మవే కదా. ఆత్మని విడిచి అసలు నీవు ఉన్నావా? లేవు కదా. ముఖ్యంగా మహర్షుల వారి దగ్గర ప్రశాంతంగా ఉన్నదని, తిరిగి తాను స్వదేశానికి పోయినప్పుడు ఈ శాంతి ఉండదని అనుకోవటం పెద్ద పొరపాటు. కారణం, ప్రదేశాలలో ఏది ఉండదు. పవిత్రత, అపవిత్రత అనే పదాలు పూర్తిగా మానసికాలే శుభ. ఇది పుణ్యక్షేత్రమని, ఇది పవిత్ర గంగాజలమని, ఇవన్నీ కూడా భావనలకే పరిమితమై ఉంటాయి. ఓ సందర్భంలో కృష్ణ పరమాత్మ గీతలో కూడా అయితే చెప్పుకొచ్చాడు. ఒక సందర్భంలో చేదు దోసకాయని తీసుకెళ్ళి పవిత్ర జలాలలో ముంచినంత మాత్రాన ఆ చేదు పోయి నిలిచి ఉంటుందా? అది అలా జరగదు కదా. ఇక్కడ కూడా నీ మనస్సులో దేహాత్మబుద్ధి ఉన్నంత కాలము నీవు పరిమితమైన జీవుడు అని అనుకుంటున్నంత కాలము ఎక్కడికి పోయినా, పరిసరాలను మార్చినా ప్రయోజనం ఏంటి? మనస్సుని స్థిరంగా ఉంచి నీవు ఎక్కడ తిరిగినా పర్వాలేదు. స్థిరచిత్తమే కావాలి. అస్థిరమైన మనస్సు ఆందోళనకు గురి అవుతూ ఉంటుంది. స్థిర చిత్తంలో నీకు ఏ ఇబ్బంది ఉండదు. అన్ని కష్టాలకి కారణం ఆలోచన. ఆలోచన లేని మనస్సు అది మరి ఆత్మే కదా. రెండు నేను లేవు కదా. ఆలోచించే నేను, ఆలోచన లేని నేను అంటూ ఉండదు. గతంలో కూడా మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. కర్తృభావం కలిగినటువంటి చైతన్యము జీవభావన కలిగి ఉంటుందని. ఎప్పుడైతే విచారంతో నేనెవరు అని విచారం చేసినప్పుడు ఇది తల్లకిందుగా పడిపోయి అనుగ్రహము చేత అక్కడ ఆత్మే ప్రకాశిస్తూ ఉన్న సంగతి అందరూ గ్రహిస్తూ ఉన్నారు కదా. మరి నేను అంటే జ్ఞానము. ఎప్పుడైతే నేను ఇది అది అంటూ దేహాత్మ బుద్ధితో బయలుదేరతావో మరి నీకు
అంతా అశాంతే కదా. ఆలోచన మూలం వెతుకు, ఉన్నదేమో చూడు. దీనికి ఉనికి లేదని నీవే గ్రహిస్తావు. కొత్తగా ఏదీ రాదు. ఇప్పుడు కూడా నీవు ఆత్మవేను. ఆత్మను విడిచి జీవుడు లేడు. జీవభావన తల ఎత్తకపోయినా ఆత్మకొచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఆత్మ అంటే ఉన్నానన్న ఎరుక. అది నీవు ఎక్కడ ఉన్నప్పటికీ నీకు శాంతిని చేకూరుస్తూ ఉంటుంది. అహంకారము లేక ఆత్మ ఉండగలదు. నేను ఉన్నాను అన్న ఎరుక లేక అహంకారము నిలవలేదు. కనుక నాయన, ప్రదేశాలలో నీకు మనశ్శాంతి దొరుకుతున్నది అని నీవు అనుకోవద్దు. పరిసరాలను మార్చి ప్రయోజనము లేదు. నీవు ఉన్న చోటునే మనస్సుని నిశ్చలత చేసి నీవుగా నిలిచి ఉండు. అప్పుడు ఎక్కడ ఉన్నా నీవు సుఖప్రదుడివి, ఆనందమయుడివి. ప్రపంచంలో జరిగే విశేషాలు నిన్ను బాధించవు. కారణం, ముఖ్యంగా ఈ స్థూల దేహం లేక స్థూల జగత్తుని ఎవరు చూశారు? ఇవన్నీ భావనలకే పరిమితం కదా. భావశూన్య సద్భావ సుస్థితి అని ఉపదేశాలలో కూడా మహర్షులు వారు చెప్పటం జరిగింది. నీ సహజ శాంతి స్వరూపానికి ఆటంకం ఏమిటో తెలుసా? నీ ఆలోచనే, నీ దేహాత్మ బుద్ధి, నీ అన్యచింతనే, నీ బాహ్య చింతన, నీ లోక వ్యవహారము సత్యం అనుకుంటున్నావు. ఇది కళ అని నీవు గుర్తించలేకపోతున్నావు. ద్వైత జ్ఞానమంతా అజ్ఞానమేనని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. అయినా ఈ ప్రదేశము పుణ్యక్షేత్రమని, ఇది పవిత్రమని అనుకోవటం జరుగుతూ ఉంది కదా. కనుక పవిత్రత పవిత్రత అనే పదాలు పూర్తిగా మానసికాలు. మనస్సుని బయటికి రానివ్వకుండా, ఇంద్రియాల వెంట వెళ్ళనివ్వకుండా నిలిచి ఉండగలిగితే మరి నీవే ఆ శాంత స్వరూపానివి, నీవే అనంతమైనటువంటి జ్ఞానానివి. ఏది కొత్తగా రాదు. ఊరక ఉండుటే శ్రేయస్కరము. మౌనమే నీ సహజత్వము.